శాంతిలోయ అనే చిన్న గ్రామంలో పచ్చని కొండలు మరియు పూలతో నిండిన మైదానాల మధ్య లక్కీ మరియు రుద్ర అనే ఇద్దరు చిన్న తమ్ముళ్ళు తమ సంప్రదాయ వంటకాలకు మరియు హృదయపూర్వక ఆతిథ్యం కోసం ప్రసిద్ధి చెందిన ఒక చిన్న టిఫిన్ దుకాణాన్ని నడుపుతున్నారు. ఈ దుకాణం సంవత్సరాలుగా స్థానికులకు ప్రియమైన ప్రదేశంగా ఉంది. ఇంటి వాతావరణం మరియు తరతరాలుగా వచ్చిన కుటుంబ వంటకాలను గుర్తుచేసే రుచికరమైన వంటకాలతో వారిని ఆకర్షిస్తోంది. అయితే ఋతువులు మారడంతో మరియు గ్రామంలో కొత్త హోటళ్లు తెరవడంతో లక్కీ మరియు రుద్ర తమ టిఫిన్ దుకాణం ప్రజాదరణ తగ్గుతోందని గమనించారు. ఒకప్పుడు బిజీగా ఉండే దుకాణం ఇప్పుడు ఖాళీ టేబుళ్లతో మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో భారీగా ఉన్న నిశ్శబ్దతతో ఉంది. వారి ముఖాలపై ఆందోళన కనిపిస్తూ తమ వ్యాపారాన్ని పునరుజ్జీవింపజేసి ఒకప్పుడు ఉన్న ఆనందం మరియు ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావడానికి ఒక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని తమ్ముళ్లు గ్రహించారు. ఒక సాయంత్రం చివరి కస్టమర్ వెళ్లిపోయిన తర్వాత మరియు వంటగది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లక్కీ మరియు రుద్ర దుకాణం వెనుక భాగంలో ఉన్న ఒక పాత చెక్క టేబుల్ వద్ద కూర్చున్నారు. ముడతలు పడిన నుదుళ్లతో మరియు నిర్ణయంతో కూడిన ముఖ కవళికలతో వారు తమ టిఫిన్ దుకాణాన్ని తిరిగి పునరుజ్జీవింపజేసి ఒకప్పుడు ఉన్న ఆనందం మరియు ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావడానికి ఆలోచనలు చేశారు. గంటల తరబడి చర్చించిన తర్వాత లక్కీకి ఒక ఆలోచన వచ్చింది. ఆయన తమ మెనూను సంప్రదాయ రుచులను ఆధునిక ట్విస్ట్తో కలిపి ఫ్యూజన్ వంటకాలతో అప్డేట్ చేయాలని ప్రతిపాదించాడు. యువతను ఆకర్షించడం మరియు కొత్త మరియు ఉత్తేజకరమైన వాటి కోసం చూస్తున్న ఆహార ప్రేమికుల ఆసక్తిని కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎల్లప్పుడూ సవాళ్లను స్వీకరించే రుద్ర తన సోదరుడి ఆలోచనను ఉత్సాహంగా స్వాగతించాడు. తమ వ్యాపారాన్ని తిరిగి రూపొందించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించాడు.